నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ నేను రాజేశ్వరి ముందుగా హెడ్ నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన హామీ ఇచ్చారు. ఎంపీగా ధర్మపురి అరవింద్ ను రెండోసారి గెలిపించండి, పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్ లోనే ఏర్పాటు చేస్తామంటూ షా తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎం గా మార్చుకుందని, రాహుల్ రేవంత్ పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని విమర్శించారు అమిత్ షా. బీజేపీని మళ్లీ గెలిపిస్తే బీడీ కార్మికులకు ఆసుపత్రి కట్టిస్తామని, షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. मोदी जी के इतने पीछे पड़ गए कि मोदी जी ने टर्मरिक वार्ड बनाकर हल्दी किसानों के लिए बहुत बड़ा काम किया है। भाइयों बहनों, उसके हेडक्वार्टर के लिए भी यही आपके यहाँ बने, इसके लिए भी अरविंद पीछे पड़े हैं। एमपी दूसरी बार एमपी बना दो, हेडक्वार्टर भी आपके यहाँ निश्चित रूप से आ जाए। ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తొలగించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. బ్యాంకులను ముస్లింలకు దోచిపెట్టాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది అంటూ విమర్శలు గుప్పించారు. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. రైతులు కడుపు కొడుతున్న రేవంత్ ఎక్కువ రోజులు ఉండలేరని ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కమ్యూనల్ వైలెన్స్ బిల్లు పెడదాం అనుకున్నది 2005లో. కమ్యూనల్ వైలెన్స్ బిల్లు ఏంటంటే దేశంలో ఎక్కడ మత కలహాలైనా ముద్దాయి దోషి మెజారిటీ వర్గమే, హిందూ వర్గమే. దోషి హిందూ వర్గమే. కశ్మీర్లో అయినా అక్కడ హిందువులు 2%, అక్కడైనా కూడా దోషి హిందూ వర్గమే. ఎందుకంటే ముస్లింలు దేశవ్యాప్తంగా మైనారిటీలుగా కన్సిడర్ చేస్తారు కాబట్టి. ఇటువంటి చట్టాన్ని అప్పుడు భారతీయ జనతా పార్టీ రోడ్డు మీదకి ఎక్కి కొట్లాడి రానియలేదు కమ్యూనల్ వైలెన్స్ మీద. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇటువంటి అంశాలు ఉన్నాయి మళ్ళీ. సో మనం చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. వీళ్ళు మళ్ళా ఓట్ల కోసం రిజర్వేషన్ల బూటకం తీసుకొస్తున్నారు. మంచి సెంట్రల్ యూనివర్సిటీల్ని మైనారిటీ స్టేటస్ ఇచ్చి అక్కడి నుంచి రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, దాని పేరు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లేకుండే, అది ఒకప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ. మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఉండే దాని పేరు. జామియా మిలియా యూనివర్సిటీ రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ పెట్టింది. దేశంలో ఉన్న అందరూ వచ్చి అక్కడ చదువుకోవాలని సెంట్రల్ యూనివర్సిటీ పెడితే 1920లో మన స్వాతంత్రం వచ్చినాక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినాక అది నడుస్తూ ఉంటే దాన్ని కూడా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి పార్లమెంట్ దానికి 2 యూనివర్సిటీలకి మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేసిన వాళ్ళకి. రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ కావాలో, రద్దు చేసే బీజేపీ కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు రద్దవుతాయని అన్నారు. రిజర్వేషన్లు 50% పరిమితి వరకే ఇవ్వాలనే నిబంధనను కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే తీసివేస్తామని హామీ ఇచ్చారు. चुनाव हो रहा है, ये दो विचारधाराओं के बीच में चुनाव हो रहा है. एक तरफ कांग्रेस पार्टी जो कॉन्स्टिट्यूशन को, संविधान को बचाने की कोशिश कर रही है, इस किताब की रक्षा कर रही है, और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को, संविधान को, आपके हक को खत्म करना चाहती है. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. अब दिल्ली में सरकार आएगी तो यही काम हम पूरे हिंदुस्तान में करने जा रहे हैं. देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है. कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे. రైతు బంధు నిధులను ఈ నెల 9వ తేదీలోపు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు.
గ్యారంటీలు అమలు కావటం లేదంటున్న కేటీఆర్ పైన విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని. మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ ఈ నెల 9 తారీఖు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి రైతు భరోసా నిధులు మీ ఖాతాలో వేసే బాధ్యత మాది. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కేటీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్ ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారెంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి గాని, నాగోబ జాతర గాని, భద్రాచలం రాముల వారిని గాని, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఒక్క పైసా అడగకపోతే మా 6 గ్యారెంటీలను అమలు చేసినట్టే. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ లు చూస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హిందూ మహిళల పుస్తలు గుంజుకొని ముస్లింలకు ఇస్తారని ప్రధాని అనటం సిగ్గుచేటని అన్నారు. మరో 4-5 రోజుల్లో రైతు బంధును పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని తుమ్మల హామీ ఇచ్చారు. ఇండియా కూటమిలో చేరి ఈనాడు దేశానికి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులైనటువంటి బీజేపీని, ఈ దేశాన్ని విడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ని, అదేవిధంగా మతాల పరంగా, కులాల పరంగా, వర్గాల పరంగా ఎడగొట్టగలిగేటటువంటి వాళ్ళ ప్రకటనల్ని ఎండగట్టాలని ఈనాడు ఇండియా కూటమిలో భాగస్వామి అయి భారతదేశ రక్షణ కోసం, భారత ప్రజల గౌరవం కోసం, భారత ప్రజల భవిష్యత్తు కోసం ఇండియా కూటమిలో సిపిఎం అగ్రభాగాన నిలిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల యొక్క పుస్తలన్నీ తీసి ముస్లింలకు ఇస్తారని చెప్పి ప్రధానమంత్రి చెప్పాడు. అది జరుగుతుందా? ఆ మాట అనొచ్చా? అది ప్రజాస్వామ్యంలో మాట్లాడగలిగేటటువంటి మాటేనా? రిజర్వ్ బ్యాంకు తోటి మేము సమాలోచనలు చేస్తున్నాం. తప్పకుండా ఈ 2-3 నెలల కాలంలోనే రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసే మీ ముందుకు వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం అసూయ పడేలా తెలంగాణకు పరిశ్రమలు వచ్చాయని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, ఇవాళ వాటిలో కొన్ని పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోత పూర్తయి విక్రయించే సమయంలో రైతు బంధు నిధులు వేస్తారా అంటూ నిలదీశారు కేసీఆర్. ఒకసారి ఓడతాం, ఒకసారి గెలుస్తాం, అది పెద్ద సమస్య కాదు. నేను ఇలా చెప్తా ఉన్నా, మీకు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా 5 రోజులు పోవాలి. నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మరవబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు, నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన. ఇంకొక మాట, ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం. ఐటీ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే. ఇవాళ చదివితే 1000 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్ లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నాకు చాలా బాధ కలిగించారు, దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి, ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డాం. 2014కు ముందు హైదరాబాద్ బాంబు పేలుళ్లు ఉండేవని, టెర్రరిజం విషయంలో మోదీ ప్రభుత్వానిది జీరో టాలరెన్స్ అని కిషన్ రెడ్డి అన్నారు. మోదీ పాలనలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో 5వ స్థానానికి ఎదిగిందన్నారు. ఎవరూ ఊహించిన రీతిలో బ్రిటన్ లాంటి దేశాలను వెనక్కు నెట్టి ఆర్థికంగా బలపడిందన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఇండియా మారబోతోందన్నారు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ను ఇన్వాల్వ్ చేసి దిగుమతులు తగ్గించుకుని ఎగుమతులను పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. చూసినా బాంబు పేలుళ్లు, ఎక్కడ చూసినా కూడా పోలీసుల మీద రాళ్లతో కొట్టేటువంటి కార్యక్రమాలు, మరి ఐఎస్ఐ ఉగ్రవాదం ఏ రకంగా ఉండిద్దో మనకు తెలుసు. ఈరోజు భారతదేశంలో శాంతి ఏర్పడింది. మత కళాలు లేవు, కర్ఫ్యూ లేదు, ఉగ్రవాదం లేదు. అదేవిధంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
ప్రజలందరూ కూడా ఈరోజు శాంతిని కోరుకుంటున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా పీస్ ఏర్పడేది, ఉద్రిక్త వాతావరణం లేవు. మనం చూశాము 2014 ముందు మన హైదరాబాద్ నగరంలో ఏ రకంగా బాంబు పేలుళ్లు జరిగాయి, బాంబేలో ఏ రకంగా బాంబు పేలుళ్లు జరిగాయి, ఏ రకంగా దేశంలో అన్ని ప్రాంతాలలో కూడా మరి ఏ రకంగా ఉండిందో మనకు తెలుసు. మరి దాన్ని ఈరోజు పూర్తిగా అరికట్టాం. మత కళాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దేశంలో మరి పాకిస్తాన్ ఏఎస్ఐ ఈ నగరము ఆ నగరము కాదు, అన్ని నగరాలలో తమ ఏజెంట్లను నియమించుకొని ఇక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి యువకులను మతం పేరుతో వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఒక రకమైనటువంటి అభిప్రాయాలు మరి క్రోడీకరించి వాళ్ళని తమ ఏజెంట్లుగా ఫోన్ ట్యాపింగ్ పై కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్ అని ఆరోపించారు. వారితో మంత్రి పొన్నం ప్రభాకర్ కుమ్మక్కయ్యారని పరోక్ష ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో వచ్చిన డబ్బుతో ఓట్లను కొనుగోలు చేసేందుకు సిద్దమయ్యారన్నారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను సైతం ఆ డబ్బుతోనే కొంటున్నారు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీలపై నిలదీస్తున్నందుకే మంత్రి తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు బండి సంజయ్. ఆయన వియ్యకుడు అశోక్ రావు ఇక్కడ ఆయన వియ్యకుడే పొంత పైసలు వాడుకునేవాళ్ళం, అక్రమంగా పైసలు సంపాదించారు. అసెంబ్లీ ఎప్పుడే అంత పెద్ద అడ్డాబిడ్డాయించారు. ఇక్కడ ప్రభాకర్ రావు, వాళ్ళ రాధాకిషన్ రావు, ఇక్కడ అశోక్ రావు, ప్రణీత్ రావు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ అడ్డాబిడ్డాయించి ప్రతిమ హోటల్లో ఉండి అశోక్ రావు గారి ఇంట్లో ఉండి ఇలా అందరు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు నన్ను తిట్టే మంత్రి కేసీఆర్ కొడుకు ఇద్దరు దోస్తులు అంటారు. వాళ్ళిద్దరు కలిసే ఇవాళ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపేది కాదు. వాళ్ళిద్దరు కలిసే టీఆర్ఎస్ పార్టీని సెకండ్ ప్లేస్ కు తీసుకురావడానికి ఇలా డమ్మీ అభ్యర్థికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆ డమ్మీ అభ్యర్థి గారు వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు. తీసుకుని ఆయన టికెట్ ఇప్పించారు. ఇటు ఇక్కడ మంత్రి కేసీఆర్ గారు పైసలు తీసుకున్నారు, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి గారు పైసలు తీసుకున్నారు. తీసుకొని పైసలు వచ్చి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అమెరికాలో ఆయన ఉన్నాడు, వాళ్ళ బిడ్డుంటాడు, ఇక్కడ ఆయన బిడ్డున్నాడు, ఇలా ఇక్కడ అభ్యర్థేమో ఇక్కడ ఈయనిట్టున్నాడు. రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. 6 గ్యారంటీలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెప్పడమే కాకుండా రాహుల్ గాంధీతో సైతం చెప్పించారని ఆరోపించారు. మహిళల బ్యాంక్ ఖాతాల్లో 2,500 రూపాయలు వేశామని రాహుల్ గాంధీ చెప్పడం అంటే వారిని అవమానించడమే అన్నారు. 6 గ్యారంటీలు ఎక్కడ అమలు చేశారని రైతులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా తెలంగాణలో అమలు చేస్తున్నామని ఈ రోజు ఆదిలాబాద్ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఏ హామీలు అమలు చేశారో, ఏ హామీలు అమలు చేయలేదో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారే అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే రాహుల్ గాంధీ గారు అంతకంటే అబద్దాల కోరని ఇవాళ నిర్మల్ సభలో రుజువైంది. ఆయన రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ. ఆయన రాహుల్ గాంధీ కాదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మాట్లాడుతూ మహిళల అకౌంట్ లో 2,500 రూపాయలు ప్రతి నెల వేస్తున్నామని చెప్పి ఆయన సభలో చెప్పారు. అంటే అసలు వేయని డబ్బులు వేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరిచారు. ఈ రాష్ట్ర ప్రముఖ తెలంగాణ జానపద కళాకారుడు పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు మాజీ మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయాన్ని అందించారు. గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ ఆపివేయడంతో ఆయన కూలీ పని చేసుకుంటున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై స్పందించిన కేటీఆర్ ఆయన్ను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కేటీఆర్ మొగులయ్యను కలిసి కొంత ఆర్థిక సాయం అందించారు. మొగులయ్యకు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్తో పాటు అన్ని రకాల హామీలు నెరవేర్చాలని కేటీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొగులయ్య లాంటి జానపద కళాకారులు తెలంగాణకు గర్వకారణమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. కేటీఆర్ తనకు చేసిన సహాయానికి మొగులయ్య ధన్యవాదాలు తెలిపారు. రోజువారీ జీవితం గడవడమే కష్టంగా ఉన్న ప్రస్తుత సందర్భంలో కేటీఆర్ చేసిన సహాయం పట్ల మొగులయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో గూండాగిరిని అంతం చేసేందుకే టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కు మద్దతుగా నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు.
ఆంధ్రాలో భూ మాఫియా అంతం చేసేందుకు అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని అమిత్ షా తెలిపారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడతామన్నారు. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను అంతం కానివ్వబోమని అన్నారు. जगन बाबू ने डेवलपमेंट की गाड़ी को पटरी पर से उतार दिया है. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ లో నిలిపారు. దాని తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి నుంచి దారి మళ్లించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. डेवलपमेंट जीरो है, इन्वेस्टमेंट टॉप है और अनएम्प्लॉयमेंट हाईएस्ट है. ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా పెట్టుబడులు పూర్తిగా సున్నా అయింది, అవినీతి మాత్రం కొండంత అయ్యింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2019 జూలై 29న అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టిన సమయంలో టీడీపీ తరపున పయ్యావుల కేశవ్ మద్దతిచ్చారని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను సైతం సజ్జల ప్రదర్శించారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో యాక్టుపై దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంతకంటే నీచులెవరైనా ఉంటారా అంటూ నిలదీశారు సజ్జల. సీఎం జగన్ కు వ్యతిరేకంగా వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యల్లో పసలేదని అన్నారు. రేపు జగన్ కు ఆయన సతీమణికి విభేదాలు వస్తే దానికి కూడా తానే కారణమవుతానా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఎన్నికల వేళ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన కుటుంబ సమస్యలను ప్రతిపక్షంపై రుద్దేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ధర్మవరంలో అమిత్ షా బహిరంగ సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. Even tomorrow there is a difference between he and his wife. Can you blame me? You have to manage your family. In what way I am concerned? You used your sister for Padayatra when you were in jail. At that time I asked her to go for Padayatra for you. What rubbish you are talking? That is where is a psycho, bad guy. He will do this type of, you don't have any sister, brother relations. People may differ. వైసీపీపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు బూతులు, గోతులు, దాడులు తప్ప ఏపీ ప్రజలకు ఏమిచ్చారని ఆయన నిలదీశారు. తాను పొన్నూరుకు వస్తున్నారని తెలిసి హెలీప్యాడ్ ను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చేసిన ఈ పని ఉగ్రవాద చర్యని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైసీపీ నాయకులకి అది ఉగ్రవాద చర్యలు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందంటే మీరు ఇంప్రెషన్ చేశారంటే ఉగ్రవాద చర్యలు. మీరు ఉగ్రవాద చర్యలు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఏపీ నుంచే డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతుందని అన్నారు. ఏపీ ప్రగతిలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పివి నరసింహారావుకు సైతం భారతరత్న ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కడపలో రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలపై రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 वर्षों की सरकार में यहां पर नहीं हुआ. कड़पा ही नहीं, पूरे मैं मानता हूं आंध्र प्रदेश में वाईएसआरसीपी के करप्शन के कारण लोग फेडअप हैं. लॉ एंड ऑर्डर की सिचुएशन यहां पर पूरी तरह से वर्स्ट है. चीफ मिनिस्टर का होम डिस्ट्रिक्ट होते हुए भी यहां पर रेप और मॉलेस्टेशन की घटनाएं इस क्षेत्र में हो रही हैं. मैं समझता हूं जिस चीफ मिनिस्टर के होम डिस्ट्रिक्ट में इस प्रकार की रेप और मॉलेस्टेशन की घटनाएं हो रही हैं, उसको चेयर पर बने रहने का कोई नैतिक अधिकार नहीं. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేసులో ఏపీ సిఐడి అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈసీ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి అధికారులు తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఐవీఆర్ కాల్స్ తో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో చంద్రబాబు, నారా లోకేష్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ వ్యవహారంలో మరింత సమాచారం ఇవ్వాలని వైసీపీ కేంద్ర కార్యాలయానికి సిఐడి అధికారులు వెళ్లారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రేపు ఓపీఓలకు, జర్నలిస్టులకు, ఎమర్జెన్సీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అవకాశం ఉంది. ఏపీలో ఇప్పటికే హోమ్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును తిరస్కరించవద్దని జిల్లా ఎన్నికల అధికారులకు, ఆర్ఓలకు ఏపీ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. స్పాట్లోనే ఫామ్ 12 ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఫామ్ 12 ను సకాలంలో సమర్పించలేకపోవడం వల్ల తమ ఓటును వినియోగించుకోలేకపోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అనివార్య కారణాలతో మే 1 లోపు ఫామ్ 12 ఇవ్వని వారి కోసం ఈ నెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫెసిలిటేషన్ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు తమ కోసం, తమ పిల్లల భవిష్యత్ కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. మోదీ ఉన్నా లేకున్నా దేశం ఉంటుందని అన్నారు. కానీ కాంగ్రెస్ ఎస్పీలు తమ భవిష్యత్, తమ పిల్లల భవిష్యత్ పైనే దృష్టి సారిస్తాయని ఆరోపించారు. యూపీలోని ఇటావాలో జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. 10 ఏళ్ల పదవీకాలం తర్వాత మీ ఆశీస్సులు కోరేందుకు తాను మళ్లీ ఇక్కడికొచ్చానని అన్నారు. తాను దేశం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న తీరు ప్రజలు చూస్తున్నారని, నిజాయితీతో మీకు సేవలు అందించడం తన ధర్మమని చెప్పుకొచ్చారు. రాబోయే 5 ఏళ్ల కోసం కాకుండా మరో 25 ఏళ్ల ప్రగతి ప్రస్థానం దిశగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు మోదీ. क्यों कर रहा है? क्योंकि मोदी रहे या न रहे, देश हमेशा रहेगा। और ये सपा कांग्रेस वाले क्या कर रहे हैं? ये चुनाव लड़ रहे हैं अपने भविष्य के लिए, अपने बच्चों के भविष्य के लिए। और मोदी किसके लिए खप रहा है? मैंने तो आगे पीछे कुछ रखा ही नहीं है। योगी जी भी वैसे और मोदी जी भी ऐसे। ये मोदी योगी खप क्यों रहा है? हमारे तो बच्चे हैं नहीं, हम खप रहे हैं आपके बच्चों के लिए। हम खप रहे हैं आपके बच्चों का भविष्य बनाने के लिए। కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో పారదర్శకంగా విచారణ జరుగుతుందని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర అన్నారు. ఇప్పటికే కిడ్నాప్ కేసు కింద హెచ్డి రేవణను సిట్ అధికారులు అరెస్ట్ చేశారని తెలిపారు. బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం పట్టుబడి పనిచేస్తుందని వివరించారు. ఈ కేసు స్వేచ్ఛగా దర్యాప్తు చేసేందుకు సిట్కు అన్ని అధికారాలు ఇచ్చినట్టుగా వెల్లడించారు. ప్రజ్వల్ రేవణ్ణకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఆయన విచారణకు హాజరు కాకపోతే సిట్ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుందని పరమేశ్వర తెలిపారు. More to what already been published in the media, Revanna has been arrested on the complaint that there was a kidnap case. So on that complaint, the procedurally SIT, whatever they have to do, they have done it. And apart from that, there are no other things which I can tell you or disclose to you. Because పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. రక్షణ మంత్రి ఇలా చెబితే ఇక ముందుకు వెళ్లటమే, వారిని ఆపటానికి మనం ఎవరు అంటూ వ్యాఖ్యానించారు. అయితే పాకిస్తాన్ కూడా గాజులు తొడుక్కొని కూర్చోలేదు అంటూ గుర్తుంచుకోవాలన్నారు. పాక్ వద్ద అణుబాంబు ఉందని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు ఆ అణుబాంబు మనపై పడుతుందని పేర్కొన్నారు. ఇక అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. डिफेंस में सर कह रहे हैं तो करें, हम कौन से रोकने वाले हैं? हमें तो पहुंचेंगे नहीं। ये भी याद रखे वो भी चूड़ियां पहने हुए नहीं है, याद रखिए उनके पास. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు మించవని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. 400 సీట్లని బీజేపీ చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. బీజేపీ మూడోసారి అధికారం చేపట్టడం అంత సులభమేమీ కాదని, కూటమితో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమని అన్నారు. Flail about making all these frankly absurd allegations.
gut feeling is that they're not going to cross very much beyond 200. Forget 400, forget 300. How much more than 200 remains on the remaining phases yet to come. But my gut instinct is that we're looking at an election in which the BJP will fall to a level that they won't be able to find enough allies. And as it is, their rather desperate search for allies has been humiliating for them. Going after Akali Dal, going after BJD, both of whom have spurned them. And then having had to swallow their pride and reaccommodate the TDP, which had moved a vote of no confidence in their government. ఈ నెల 7న మూడో దశ పోలింగ్ సరళిని పరిశీలించేందుకు తమ ఆహ్వానం మేరకు 23 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 23 దేశాలకు చెందిన 75 మంది ప్రతినిధులు భారత ఎన్నికల సంరంభాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. వీరంతా 5 రాష్ట్రాల్లో పర్యటిస్తారని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన 2 దశల్లోనూ 66% పోలింగ్ నమోదైందని, ఇకపై మరింత ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందని ఆశిస్తున్నట్టు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. Great honor for us, and this is in line with our established policy of disclosing, working from the position of strength, that we have nothing to hide. We have nothing to hide, so we are inviting them. We are saying go to the booths. They are going to 5 cities, 5 states, and they will go even to the booths to see how democratic festival is being celebrated in India. And హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో 3 భారత వ్యక్తుల అరెస్టుపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. తమ దేశ పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలో చట్టబద్దమైన పాలన కొనసాగుతోందని అన్నారు. దేశంలో శక్తివంతమైన స్వతంత్రతతో కూడిన న్యాయ వ్యవస్థ ఉందని, నిజ్జర్ హత్య తర్వాత కెనడాలోని సిక్కు మతస్థులు అభద్రతకు లోనవుతున్నారని అన్నారు. హింస, వివక్షకు తావు లేకుండా స్వేచ్ఛగా జీవించడం ప్రతి కెనడా పౌరుడి హక్కు అంటూ ట్రూడో కామెంట్స్ చేశారు. Il a dit, l'enquête suit son cours, tout comme une autre enquête distincte qui ne se limitera pas à l'implication des 3 personnes arrêtées. బ్రెజిల్లోని రియో గ్రాండే డు సుల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వరదల ధాటికి దాదాపు 57 మంది మరణించారు. అనేక మంది ప్రజల ఆచూకీ తెలియటం లేదు. సివిల్ డిఫెన్స్ అథారిటీ వివరాల ప్రకారం 67 మంది అదృశ్యమైనట్టుగా సమాచారం. ఈ రాష్ట్రంలోని 497 సిటీల్లో 200 నగరాలు వర్షాలకు ప్రభావితమవుతూ ఉండటంతో సుమారు 32,000 మంది నిరాశ్రయులయ్యారు. అనేక రోడ్లు, వంతెనలు ధ్వంసమవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.